తులారాశి వారి ఫలితాలు సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతున్నాయి? ఏమైనా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలా? ఆటంకాలు ఎక్కువగా వస్తున్నాయి స్వామి, గత వారంలో కాస్త కొంత ఉపశమనం కలిగింది, ఈ వారంలో చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, ఆటంకం కలగడానికి ఏం చేయాలి? తప్పకుండా ఈ మాసంలో మీరు దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేసుకోవడం, ఎలాగో నవరాత్రులు వచ్చాయిగా, బొజ్జయ్య అని పిలుస్తున్నారుగా, ఆ బొజ్జయ్య ముందర పిచ్చి వేషాలు లేకుండా బొజ్జయ్యతో ఆనందంగా సమయం గడపండి, భజనలు చేయండి. పిచ్చి సినిమాలు, పిచ్చి ఆటలు చేయకండి. గణపతి ముందు మీరు బ్రహ్మాండంగా భజనలు, కూచిపూడి, భరతనాట్యాలు, అన్నదానాలు, అన్నసంతర్పణలు. నేనేమంటానంటే వృధా కానివ్వకుండా, తాగకుండా, మద్యపానం చేయకుండా స్వామిని తప్పకుండా మీరు నిమజ్జనం చేసి ఇంటికి వచ్చి సరే మీరు తాగుతారో ప్రశాంతంగా తింటారో హాయిగా ఉండండి. కానీ మనము ఇతర మతాల వాళ్ళు చేయనటువంటి పనులను, దౌర్భాగ్య పనులు మనం చేస్తున్నాం. అది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. ఆయన గంగా జలంలోకి వెళ్తున్నాడు, అటువంటి సమయంలో ఆయన తల్లిగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం తాగి ఆయన్ని పంపించడం ఎందుకు? వేయండి, కోలాటం వేయండి, అలసిపోకుండా వేయండి. అలవకుండా కోలాటంతో కోలాహలంగా స్వామి నిదానంగా భజనలతో ఈ చెక్క భజనలు చేసుకుంటూ పాటలు పాడుతూ హాయిగా నిదానంగా వెళ్ళండి. డమ 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 సౌండ్ ఎందుకు? ఆ ఎగరడం ఎందుకు? మోకాళ్ళ నొప్పులు ఎందుకు? మర్నాడు మధ్యాహ్నం, మర్నాడు సాయంత్రం లేవకుండా ఉండడం ఎందుకు? ఆ నిమజ్జన సమయంలో ఆ తాగడం వల్ల ఎవడో ప్రమాదం చేసి తన పడడం ఎందుకు? కాలం చేయడం ఎందుకు? సార్ ఏంటి మీరు ఇంతకు జాతకాలు చెప్తున్నారా? మాకు శుద్ధులు చెప్తున్నారా? శుద్ధులు చెప్పేంత స్థాయి నాకెక్కడిది, కానీ చెబుతున్నాను, సోది అనుకోకుండా వింటే బాగుపడతాము. ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అసలు ఆకాశమే హద్దుగా ఉంది మీ జాతకం. అంత అల్టిమేట్ ప్రయోజనాన్ని పొందుకుంటున్నారు. అసలు ఏ పనిలోనైనా సరే విజయాన్ని పొందుకునే రాశి అంటే తులారాశి. ప్రతి పనిలో అసలు లాస్ట్ మినిట్లో మీరు పని పికప్ చేసుకుంటారు. అరే ఇది అవ్వదేమరా, ఇది పని ఒక్కటి అయిపోయింది, ఆ పని కూడా లాస్ట్ మినిట్లో టక్కున మీ వైపు తిప్పుకునేటువంటి నేర్పరితనం, మంచి మాటకారి, సుహృదయం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం. వ్యాపార రంగంలో అద్భుతమే జరగబోతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో మంచి లాభాలు, సువర్ణ, వజ్రాభరణ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ అద్భుతమైన లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. మధ్యవర్తిత్వంలో నుంచి పరిపూర్ణంగా బయటపడతారు. 10 మందిలో మంచి గౌరవ స్థానాన్ని నిలబెట్టుకోబోతున్నారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల విపరీతమైన ధనయోగం. అలా అని చెప్పి నేను కొనమని చెప్పట్లేదు, షేర్లు కొనండి, షేర్లు పెట్టమని చెప్పట్లేదు. మీ అనుభవాన్ని, పెద్దల సూచనని, మార్కెట్ ఒడిదుడుకుల్ని సరిచూసుకొని మీరు అందులో పెట్టుబడి పెట్టండి. బట్ ఈ మాసంలో మీకు ఆకస్మిక ధనలాభం, మేబీ 10 ఏళ్లకి తోడుగా డబ్బులు ఇచ్చి ఉంటారు, ఆ వ్యక్తి మీకు ధనం ఇచ్చే అవకాశం ఉంది. ఇవ్వడు అనుకున్నవాడు మీకు ధనం తిరిగి ఇచ్చే అవకాశం. ఈ ఆస్తిని కొనలేరు అనుకున్నవారు ఈ ఆస్తిని కొనగలరు. ఈ పరీక్షలో నేను గెలవలేనేమో అనుకున్న వ్యక్తి ఆ పరీక్షలో సునాయాసంగా గెలగలిగేటువంటి అవకాశం ఉంది. ఐఎల్స్, జిఆర్జీ, టోఫెల్, జీమాట్, శాట్, లా పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ, ఏ పరీక్ష అయినా సరే ఈ రాశి వారికి తప్పక విజయం ఖాయము. బ్యాక్లాగ్స్ అన్నీ కూడా పూర్తవుతాయండి. కిరణ్ శర్మ చెప్పేశాడు, మనం ఇక కళ్ళు మూసుకొని దుప్పటిగా పడుకుందాం, ఎగ్జామ్ పొద్దున్న లేద్దాం, స్నానం చేసి గణపతి దండం పెడదాం, శివయ్యకి దండం పెడదాం, వెంటనే పరీక్షకి వెళ్ళేసి తెల్ల కాగితాన్ని చూసి తెల్లబోదాం, ముఖం తేలేద్దాం. కుదరదండి. మీరు చేసినటువంటి శ్రమ, మీరు చదివినటువంటి చదువు విజ్ఞానవంతమై, బుద్ధిమంతమై పరీక్షా సమయంలో ఈ మాసంలో మీకు మెరుపులాగా సమాధానం అందుతుంది. ఆ సమాధానాన్ని కొద్దిగా తెలిసిన భగవంతుడు కొంత తెలుపుతాడు. ఆ తెలిసినటువంటి వాక్యం, 2 వాక్యాలతో మీరు ఆ ప్రశ్నకి పూర్తి సమాధానం రాయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. మంచి విద్యలో రాణింపు ఉంటుంది, పోటీ పరీక్ష విజయం ఉంటుంది, అకాడమిక్ పరీక్ష లాభం ఉంటుంది. అంటే ఈ మాసంలో మీకు బుద్ధి బాగా పనిచేస్తుంది, పక్క వైపు వెళ్ళదు.
గుడ్డి ప్రేమ వైపు వెళ్ళదు. గుడ్డి ప్రేమ ఉంటుంది, కుంటి ప్రేమ, గుడ్డి ప్రేమ, అసలు రూపం లేని అష్టవక్ర ప్రేమ. అది ప్రేమ అనేది అష్టావక్రం, ఒక రకమైంది కాదు, అది ఆకర్షణ మాత్రమే. కానీ అటువంటి వైపు దృష్టి వెళ్లకుండా తల్లిదండ్రుల మీద, విద్య మీద, మీ సంకల్పం మీద, జీవితంలో ఉన్నత ప్రయోజనాల మీద ఉంటుంది. తద్వారా మీరు మంచి విద్యా ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి తప్పక ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ప్రమోషను, బదిలీలు, ఇంక్రిమెంట్లు పొందుకోవడం, అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మంచి హయ్యర్ పొజిషన్ రావడం, స్థిరత్వము, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ అద్భుతంగా ఉంటుంది. మరి విదేశాల్లో ఉన్న వారికి తప్పక మీరు ఈ స్వదేశానికి వస్తే మరి విదేశం వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. వీసా సంబంధ సౌలభ్యం, అనుకూల ధనదేయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, శుభవార్తా శ్రవణం, విదేశంలో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం, విదేశాలకు కూడా నూతన గృహప్రవేశం. తప్పకుండా నన్ను పిలవచ్చు, నేను వస్తాను మీ దగ్గరికి. గృహప్రవేశానికి మొహమాటం ఏం లేదండి. కిరణ్ శర్మ నేను తప్పకుండా మీరు ఏ దేశంలో ఉన్నా గృహప్రవేశం చేయించడానికి సిద్ధంగా ఉంటాను, రాగలను. నన్ను పిలవచ్చు, ఏ దేశమైనా సరే. తప్పకుండా వచ్చి మీ గృహప్రవేశాన్ని అంగరంగ వైభవంగా సశాస్త్రీయంగా చేపించగలిగే నైపుణ్యము, మంచి వ్యక్తిత్వం నాది. ఇంకో డబ్బు తీసుకుంటాను బాగానే, దాంట్లో ఎటువంటి తేడా లేదు. నాణ్యమైనటువంటి పూజా కార్యక్రమం చేపిస్తాను, నాణ్యమైనది. సరే, మంచి వ్యక్తిత్వంతో ఈ మాసం మొత్తం కూడా మీకు సుఖము, ప్రయోజనము, ఆనందయోగం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, సోదరులతో మైత్రి, సత్సంగత్వము, సత్కార్య ప్రాప్తి, సత్కార్య ప్రీతి కూడా ఉంటుంది. దైవ దర్శనము, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయము, అనుకున్న పనులు పూర్తవడం, సమయానుకూలంగా పూర్తవడం, ధనయోగము, ధనరాబడి, అనుకూలమైనటువంటి విద్యాభివృద్ధి, విదేశాల్లో స్వదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లడం వారికి, రైతన్నలు చాలా మంచి సంతోషంగా ఉండడం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి బలంగా కనపడుతోంది. అంటే మీ వ్యాపారం 30 పువ్వులు 60 కాయలుగా ఉంటుంది. చాలా మంచి వ్యాపార లాభం, సోదరులతో సోదరిమలతో ఆనంద యోగాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, జీవితంలో జరిగినటువంటి అనేక పొరపాట్లని, స్వయం కృతాపరాధాలని తొలగించుకునేటువంటి అదృష్టవంతమైన శుభజీవనము, చాలా మంచి శుభకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాలు లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పకుండా మంచి శుభవార్త వింటారు, మంచి సంబంధం కదులుతుంది, వివాహ సంబంధ చర్చలు సఫలమవుతాయి. ఇక డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల స్వదేశంలో విదేశాల్లో అనుకూలమైన వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి సమస్త శుభయోగాలు. ప్రతి వారంలో ఒక్కొక్క శుభవార్త వింటారు. 1వ వారంలో పెళ్లి వార్త, 2వ వారంలో ఉద్యోగ వార్త, 3వ వారంలో సంతాన వార్త, 4వ వారంలో విదేశీయానం. ఇలా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క వ్యక్తికి, ఆయా వ్యక్తులకి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అభివృద్ధి పదమైనటువంటి శుభయోగమే కనబడుతోంది. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, శత్రునాశనాన్ని పొందుకోవడం, రుణ విమోచనం ఖాయం. అలాగే లోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ మాసంలో లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం జరుగుతుంది. నేను పదే చెప్తున్నాను, నా మాట నమ్మండి. ఈ మాసం మీరు అనుకున్నటువంటి సమస్త శుభయోగాల, శుభకార్య పరంపర, మాతాపితృల సౌఖ్యాన్ని, ఆనందయోగాన్ని పొందుకోవడం తథ్యం. ఈ మాసం ప్రతి మాసం మీకు సమస్తమైనటువంటి ధనధాన్య ఆనంద వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.